ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సభ ప్రాంగణం వద్ద సందడి. సందర్శకులు, నేతల రాకతో రద్దీ, భారీగా ట్రాఫిక్ జామ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే కదిలిన యంత్రాంగం. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి. పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు, టీడీపీ అగ్రనేతలు. ఈ నెల 13న తిరుమలకు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణం తర్వాత శ్రీవారి దర్శనం. రేపు టీడీపీ కూటమి పక్షాల ఎమ్మెల్యేల భేటీ. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న సభ్యులు. ఫైర్ సర్వీసులో వైఎస్ భారతి పని మనుషులు. జగన్ సతీమణి సిఫార్సులతో హోంగార్డు ఉద్యోగాలు. సిఐడి ఆధీనంలో బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో వరుస సోదాలు. ఈ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి భేటీ. మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న మోదీ. కొత్త కేబినెట్ లో 36 మంది పాత మంత్రులు, 35 మంది కొత్త వారికి చోటు. ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు. 21న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడితో పిఠాపురంలో టెన్షన్. తీవ్రంగా ఖండించిన జనసేనాని పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లి ఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్. నిర్లక్ష్యంగా వహించారనే కారణంతో సీఐ ఎస్ఐపై చర్యలు. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు. విభజన హామీల అమలుపై కృషి చేయాలని ట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ ఎంపీల శుభాకాంక్షలు. దేశ అభివృద్ధే ప్రధాని మోదీ ప్రథమ కర్తవ్యమన్న ఈటల. ఏసీబీ కస్టడీకి గొర్రెల స్కామ్ నిందితులు. ఎండీ రామచంద్ర నాయక్, కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు ముమ్మరం. ఈఈ, ఎస్సీలతో కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రఘోష్ భేటీ. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు. మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు. జమ్మూ కాశ్మీర్ ఘటనపై డ్రోన్ల సాయంతో గాలింపు. లోయల నుంచి బస్సును తీసేందుకు ప్రయత్నం.